అంటే మెయిన్ ఇప్పుడు ఈక్విటీ బేస్డ్ మార్కెట్ కంటే కమ్యూనిటీ బేస్డ్ మార్కెటే ఎక్కువ పుంజుకుంటుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఏం చెప్తారు? రవి గారు ఆల్రెడీ గోల్డ్ నా దగ్గర సెట్ ఆఫ్ క్లయింట్స్ కి ఆల్రెడీ, ఎందుకంటే నాకు ఈ మధ్యనే రాలేదు కాబట్టి ఆల్రెడీ మన గోల్డ్ జనవరి 12వ తారీఖే నేను విత్ ప్రూఫ్ తో వాట్సాప్ నా మెసేజ్ నా దగ్గర నా క్లయింట్స్ వాళ్ళకి సిల్వర్ వచ్చి 2,70,000 అప్పుడే నేను బై చేయమని చెప్పేశాను. ఓకే, చెప్పేశాను. మన టార్గెట్ కూడా మూడో టార్గెట్ కూడా ఈ రోజు 3,50,000 వచ్చేసింది. అది ఆల్మోస్ట్ ₹1,00,000 టార్గెట్, పెద్ద టార్గెట్ ఇచ్చాను, అది కూడా రీచ్ అయింది. అది గోల్డ్ వచ్చి ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి చూసి జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. సార్ ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ సైడ్ లాంగ్ టర్మ్ కోసం ఏది బెటర్ అంటారు సార్ మీ ఉద్దేశం? చూడండి, నేను ఒకే విషయం చెప్తాను. ఇప్పుడు మనమంతా ఇప్పుడు అందరూ ప్రజలు వచ్చే వ్యాపారస్తులు కాదు. ఫస్ట్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఓకే, గోల్డ్ ఎక్కడ కొనాలి అని అసలు ఆ క్వశ్చనే రాంగ్. మీరు వ్యాపారం చేస్తున్నారా? 100 కేజీలు 200 కేజీలు గోల్డ్ కొంటున్నారా? లేదు కదా. ఓకే, మీరు కొని పెట్టుకుంటున్నారు. గోల్డ్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి, తప్పే ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్వేస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతే, దానికి ఎవరిని అడగాల్సిన పని లేదు. ఓకే, కొని పెట్టుకోవచ్చు. అయితే కొన్ని సంవత్సరాలు పెరగకుండా అలా ఉంటుంది దాని హిస్టరీ అలాగే ఉంది. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, 1992లో గోల్డ్ ఏ రేట్ ఉండిందో 2007 కానీ అది వచ్చి రెట్టింపు అవ్వలేదు. 1992లో 4,200 ఉంది గోల్డ్, 2007 కానీ అది 10,000 అవ్వలేదు. అప్పుడు 15 సంవత్సరాలు గోల్డ్ అలా ఆగిపోయింది కదా. ఓకే, కాబట్టి గోల్డ్ అనేది ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. మన పెట్టుబడిలో మన పోర్ట్ఫోలియోలో ఒక 20-25% గోల్డ్ ని అలా పెట్టుకోండి. అంతేగాని 100% గోల్డే పెట్టుబడి, నా గోల్డే నా మొత్తం నా పోర్ట్ఫోలియో అనే వాళ్ళు ఉండకూడదు. అది ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్, మంచిది. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.